హాయ్ అందరికీ, అందరు ఎట్లున్నారు? అండ్ మనం మొన్న పార్ట్ 1 చేసినాం కదా, దానికి ఇది కన్క్లూజన్. సో పార్ట్ 1లో మనం చూసింది ఏంటిది, లెగ్ టేకప్, వనక్క, బ్రడ్రోనా అండ్ మిల్ఫోర్డ్ సౌండ్స్. సో ఇందులో మనం చూడబోయేది తేను అండ్ క్వీన్స్టౌన్ గురించి. క్వీన్స్టౌన్ అనేది బెస్ట్ సిటీ ఇన్ ద ప్లానెట్ అంటారు. సో దాని గురించి తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి ఓపెన్ చేస్తే మిల్ఫోర్డ్ సౌండ్స్ అయిపోయిన నెక్స్ట్ డే మా ఫ్రెండ్ బర్త్డే ఉండే. సో బర్త్డే సెలబ్రేషన్స్ తోటి స్టార్ట్ అయిపోయింది. DJ Hum. Do you know मैं तेनू कितना प्यार करदा? Do you know मैं तेरे उत्ते कितना मरदा? Do you know. సో క్వీన్స్టౌన్కి మిల్ఫోర్డ్ సౌండ్స్కి మధ్యలో తేయాను అనే ఏరియా ఉంటుంది. అది తేయాను కూడా మంచి వ్యూయింగ్ పాయింట్. సో దేనికి స్పెషల్గా అంటే హెలికాప్టర్ రైడ్స్ ఉంటాయి అక్కడ. బోటింగ్ ప్లస్ హెలికాప్టర్ రైడ్స్ అంటే తీసుకెళ్ళి హిల్స్ మీద దించి అక్కడ ఫోటోలు వీడియోలు తీసుకోవడానికి బాగుంటుంది అన్నట్టు. సో అది అక్కడ రైడ్ ఉంటుంది, వాటర్లో ల్యాండ్ హెలికాప్టర్ లైక్ ఇలాంటివి. యాక్చువల్లీ వెళ్ళినాం మేము, ఆ రైడింగ్ కోసమే వెళ్ళాం, బట్ మాకు అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయినాం. సో వీడియోలో అయితే తీసిన, ఎందుకంటే చూపించాలి కదా. ఇప్పుడు న్యూజిలాండ్లో ఉన్న వాళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళ కోసం అని తీసి పెట్టేస్తున్నా. అండ్ ఇది కూడా తెలుసుకోవాలి. మేబీ మిస్ అయిపోయినాం, బెటర్ లక్ నెక్స్ట్ టైం అని అనుకున్నాం, బట్ వ్యూ అయితే మస్తు ఉండే. తేనులో ఒక బీచ్ ఉంది, అది బోటింగ్కు బాగుంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది, అది వేరే విషయం. అండ్ అక్కడికి వెళ్ళిన తర్వాత బోట్స్ ఎట్లా పెట్టారంటే దానికి సపరేట్ ఒకటి ఉంది. ఇప్పుడు మన బస్ స్టాండ్లో కదా బస్సులు పార్క్ చేసినట్టు అక్కడ బోట్లో పార్క్ చేసి పెట్టారు. అక్కడ బాగుంది. ఇదే అది. నాకు పర్సనల్గా ఇట్లాంటివి లొకేషన్ చూస్తే సర్వైవల్ మూవీస్ గుర్తుకొస్తాయి. అండ్ డిస్కవర్ ఛానల్ మ్యానర్స్ వైల్డ్ బియర్ గిల్స్ వస్తుండే కదా. సో అట్లాంటివి గుర్తుకొస్తాయి అన్నట్టు ఇట్లాంటివి చూస్తే. కానీ మస్తు ఉండే అక్కడ వ్యూ అయితే. సో ఇక్కడ అయిపోయింది, మిల్ఫోర్డ్ సౌండ్స్, టేయాను 2 అయిపోయినాయి. ఇప్పుడు పోవాల్సింది క్వీన్స్టౌన్. నెక్స్ట్ స్టాప్ క్వీన్స్టౌన్. సో అక్కడ చూడాల్సినవి బాగానే ఉన్నాయి ప్లేస్లు, మంచి వ్యూయింగ్ పాయింట్ అది. అక్కడ బంజీ జంపింగ్ లైక్ గండోలా లైక్ ఇవన్నీ అలా అక్కడ ఉంటాయి. లాస్ట్ టైం చాలామంది చెప్తారు, సెలబ్రిటీస్ చెప్పారు ఆల్రెడీ, విరాట్ కోహ్లీ, మహేష్ బాబు, క్వీన్స్టౌన్ అంటే న్యూజిలాండ్లో బెస్ట్ ప్లేస్ అంటే క్వీన్స్టౌన్ అని చెప్పేసి చెప్పిర్రు. అలాంటి. సో అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అక్కడికి వెళ్ళి నేను చూసిన ప్లేస్లు మీకు అప్డేట్ చేస్తా. అండ్ వీడియోలు కూడా తీసి మంచి చూపెడతా.
సో ఒక్కో ప్లేస్లో ఒక్కో దానికి ఫేమస్ థింగ్ ఉంటుంది. క్వీన్స్టౌన్కి వచ్చేసరికి ఇక్కడ ప్లేసెసే కాదు, బర్గర్ కూడా బాగా ఫేమస్ అంట. నాకు చాలామంది చెప్పారు బర్గర్ అనేది బాగుంటుంది, బెస్ట్ బర్గర్ ఇన్ ద వరల్డ్ అని చెప్పేసి అంటారు కొందరు అయితే. సో ఇదే ఫెర్గ్ బర్గర్. సో నేను కూడా ఫస్ట్ టైం వచ్చిన ఇక్కడికి, నేను తినలేను, అది ఎలా ఉంటుందో కూడా తెలియదు. లైన్ చూస్తేనేమో బాగా పెద్దగా ఉంది. ఫాలో అయ్యాం లైన్ ఫాలో అయ్యి టేస్ట్ చేయాలి కంపల్సరీ. ఇక్కడికి వచ్చినాము, ఇంతమంది చెప్తారు దాని గురించి అంటే కంపల్సరీ తినాలి. లెట్స్ గో. ఓకే. ఆర్డర్ చేసి వచ్చిన. సో మొత్తానికి బర్గర్ మా చేతిలోకి వచ్చింది. ఓ పట్టు పెట్టినాం. అండ్ ఇది ఒక ట్రీట్, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ బర్త్డే ఉండే, సో అతను ట్రీట్ ఇచ్చిండు. అండ్ ఖచ్చితంగా క్వీన్స్టౌన్ ఓవెన్లో మాత్రం బర్గర్ కంపల్సరీ టేస్ట్ చేయాలి. అట్లుంది బర్గర్, సూపర్ టేస్ట్ ఉండే.
సో బంజీ జంపింగ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి క్విన్స్టౌన్ నుంచి క్రోమ్వెల్ మీదకి వచ్చేటప్పుడు మధ్యలో ఒక చెర్రీస్ తోట ఫామ్స్ ఉన్నాయి, చెర్రీస్ ఫామ్స్. అక్కడ చెర్రీస్ తోటలకు పోయి తెంపుకోవచ్చు, తోటలకు పోయి తెంపుకొని అది కొనుక్కొని రావచ్చు అన్నట్టు. కేజీస్ వైజ్ అమ్ముతారు. షాంపిల్కి 1-2 అట్లా తినచ్చు అన్నట్టు. సో అట్లా టేస్ట్ చేసినాం అంటే ఇంకా అది అదేంటిది అదేమంటారు, కోతల దండు పడ్డట్టే ఉంటుంది మనం పోతే. సో అలా తినేసి వచ్చినాం, కొనుక్కొని వచ్చినాం. సో అట్లా అయిపోయింది అన్నట్టు. కొత్త లొకేషన్స్ చూసినప్పుడు కొత్త ఎగ్జైట్మెంట్ అనేది వస్తుంది. స్టిల్ ఎగ్జైట్మెంట్ ఇంకా ఫీల్ అవుతున్నాం. అలాగే ట్రిప్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోతున్నాం రిటర్న్లో. చెర్రీస్ తోటతోటి ట్రిప్ ఎండ్. యా, సో until then, see you, tata, bye bye.